హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 143. టేస్ట్ మన హెల్త్కి ఎంతో మంచి అయిన క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి క్యారెట్లను శుభ్రంగా కడుక్కోవాలి. క్యారెట్ శుభ్రంగా కడిగిన తర్వాత ఆ క్యారెట్లని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేయండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో వీడియో చూడండి, ఇలా అన్ని క్యారెట్లని కట్ చేసి పక్కన పెట్టుకోండి. మనం క్యారెట్ ఫ్రైలోకి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి అందులో కొన్ని పల్లీలు, అలాగే కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు వేసి కొద్దిగా దూరగా వేయించుకుందాం. అటు ఇటు కలుపుతూ ఉండాలండి, లేకపోతే కిందున్న నువ్వులు అనేది మాడిపోతాయి. సో ఇలా కలుపుతూ ఉండాలి. అవి అయిన తర్వాత వాటిని మిక్సీలో తీసుకొని కొద్దిగా కారం యాడ్ చేసి వాటిని మిక్సీ పట్టుకోవాలి. సో అలాగే మనం క్యారెట్ను ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో క్యారెట్ ముక్కలు వేసి అలాగే వాటర్ వేసి వాటిని ఉడికించుకోవాలి. ఆ ముక్కల్లో అనేది నీటి తేమ లేకుండా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయనిసుకోవాలి. కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కొత్తిమీర, పుదీనా ఉంటే అలాంటివి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మిక్స్ చేయాలి. చిటికెడంతా పసుపు వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి మొత్తాన్ని కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఈ పోపులో వేసి వీటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఉండనివ్వాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, సో ఆ పల్లి మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా మరియు కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. సో మనం టేస్ట్ చూసి కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పును యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అనేది పోతుంది. కొత్తిమీర ఉంటే మీకు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మన క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి. దీనిని మనం చపాతీలోకి, రోటీలోకి తినొచ్చు, లేదా మనం సాంబార్ కానీ ఏదైనా చేసినా పక్కకు అంచుకు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.